హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నీట్ కోడర్. నా పేరు రిషి కుమార్. సో ఈ వీడియోలో ఏంటి అంటే ఐడీపీ లెవెల్ 1 ఎలా పాస్ అవ్వాలి, ఏంటి అసలు దీనికి ఏమైనా స్ట్రాటజీ ఉందా, ఐడీపీ అసలు ఎందుకు రాయాలి, ఖచ్చితంగా రాయాలా లేదా, రాయడం వల్ల ఏమైనా అడ్వాంటేజ్ ఏమైనా ఉందా, అటెంప్ట్స్ ఎన్ని ఇవ్వచ్చు, ఐడీపీ రాస్తే డైరెక్ట్గా జాబ్ వచ్చేస్తుందా లేదా అనే దాని గురించి కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియో లాస్ట్లో అయితే మీకు గుడ్ న్యూస్ అయితే చెప్తాను. సో వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. సో ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే కనుక సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఐడీపీ లెవెల్ 1 గురించి తెలుసుకుందాం. సో అసలు ఐడీపీ లెవెల్ 1 అనేది ఎన్ని ఉన్నాయంటే, మనకి ఇంతకుముందు ఐడీపీ అనేది ఒకటే ఉండేది. సో ఇప్పుడు ఎందుకు దాన్ని ఐడీపీ లెవెల్ 1 లెవెల్ 2గా స్ప్లిట్ చేశారని అంటే, ఇంతకుముందు మనకి ప్లేస్మెంట్స్కి ఎలిజిబుల్ అవ్వాలంటే ఐడీపీ ఎగ్జామ్ ఒకటి రాసేస్తే డైరెక్ట్గా మనకి జాబ్స్ అయితే డైరెక్ట్గా ఇంటర్వ్యూ ఇచ్చేయచ్చు. కానీ ఇప్పుడు ఏం చేశారంటే, ఒక అమ్మాయి ఏం చేస్తుందంటే ఐడీపీ లెవెల్ 1 చాలా కష్టం, ఐడీపీ చాలా కష్టంగా ఉన్నాయి. సో మీరు చెప్పేవేమో ఎల్కేజీ యూకేజీలో ఉంటాయి వీడియోస్, కానీ మీరు ఇచ్చే క్వశ్చన్స్ అయితే యూపీఎస్సీ రేంజ్లో ఉన్నాయి అని చెప్పి ఒక లింక్డ్ఇన్లో అయితే కొంచెం గొడవ అయితే జరిగింది. సో దాన్ని వాళ్ళు చూసుకుని ఈ ఐడీపీని మా ప్లేస్మెంట్కి ఎలిజిబుల్ బ్యారియర్ అనేది తీసేశారు. సో ఇప్పటి నుంచి ఏంటంటే మనం డైరెక్ట్గా కంపెనీస్కి అప్లై చేసేయచ్చు వితౌట్ ఐడీపీ పాస్ అయినా అవ్వకపోయినా. కాబట్టి ఇప్పుడైతే ఐడీపీ అనేది ఒక బ్యారియర్ కాదు. సో ఇప్పుడు దీన్ని రెండు కింద స్ప్లిట్ చేశారు, ఐడీపీ లెవెల్ 1 లెవెల్ 2 అని. సో ఈ వీడియోలో లెవెల్ 1 ఎలా పాస్ అవ్వాలి ఏంటని చూద్దాం. అసలు లెవెల్ 1 ఏంటి అంటే, ఇందులో 4 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 4 కోడింగ్ క్వశ్చన్సే, 4 కోడింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో దీనికి డ్యూరేషన్ వచ్చేసరికి 1 hour 30 minutes ఉంటుంది, అంటే టోటల్ 90 minutes అనమాట. సో దీనికి కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసరికి 75, 100 ఉంటుంది ఇది. సో కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసరికి 75. సో ఇది దేని బేస్ మీద ఉంటుందంటే, టెస్ట్ కేసులు ఎన్ని టెస్ట్ కేసులు పాస్ అయ్యి ఏంటనే దాన్ని బట్టి స్కోర్ అయితే ఇస్తారు. సో 100కి 75 వస్తే పాస్ అయినట్టు. సో దీనికి వెబ్కమ్ అయితే కూడా ఉంటుంది, దానికి మీరు చూసి రాయడానికి అయితే ఛాన్స్ లేదు, కాపీ పేస్ట్ కూడా లేదనమాట. సో కాబట్టి మనం సొంతంగానే రాయాలి. ఈ ఎగ్జామ్ వచ్చేసరికి ఎవ్రీ 15 daysకి ఒకసారి ఉంటుంది. అది కూడా ఫస్ట్ అటెంప్ట్ మార్నింగ్ ఉంటే నెక్స్ట్ 15 days అయిన తర్వాత ఈవినింగ్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఎప్పుడు జరిగిందంటే September 19th, అంటే నిన్న జరిగింది. అది కూడా ఈవినింగ్ 6 o'clock ఎప్పుడో జరిగింది. సో నెక్స్ట్ అటెంప్ట్ October 1st ఉంది. సో అది మార్నింగ్ జరుగుతుంది 11 o'clock. ఇలా ఆల్టర్నేటివ్గా ఉంటాయి అనమాట. ఒకటి మార్నింగ్ ఉంటే ఇంకొకసారి ఈవినింగ్ ఉంటుంది. సో ఎవ్రీ 15 daysకి ఉంటుంది. సో మధ్యలో మనకి ఒక అటెంప్ట్ ఇచ్చి ఇంకో అటెంప్ట్ ఇవ్వడానికి 15 days ఉంటుంది. కాబట్టి ఈ 15 daysలో మనం ప్రిపేర్ అవ్వాలి. సో ఇప్పుడు ఐడీపీ ఎగ్జామ్ కష్టంగా ఉంటుందా అని అంటే, కష్టంగా అయితే ఈజీగా అయితే ఉండదు. మరి మేము ఎందుకు రాయలేకపోతున్నాం అని అంటే కనుక కష్టంగానే ఉంటుంది. మరి కష్టంగా ఉంటే కనుక మరి చాలామంది ఎలా పాస్ అయిపోయారు అని అంటే, సో వాళ్ళకి ఒక స్ట్రాటజీ ఉందన్నమాట ఎలా పాస్ అయ్యారు ఏంటని. సో ప్రాబ్లం అనేది ఎగ్జామ్ది కాదు, మీది. మీ ఆలోచన విధానం బట్టి అసలు మీరు ప్రిపేర్ అయిన దాన్ని బట్టి మీది ఉంటుంది. కాబట్టి ఎగ్జామ్ అయితే కష్టం అయితే కాదు. అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని తెలుసుకుంటే చాలా ఈజీగానే ఉంటుంది ఎగ్జామ్ అనేది. సో మీరు దానికి సరైన ప్రాక్టీస్, ఒక స్ట్రాటజీ ఉంటే మీరు దాన్ని ఈజీగా క్రాక్ చేయొచ్చు. అది ఎలా ఏంటి అనేది నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో లాస్ట్ వరకు అయితే చూడండి. ఇది నేనైతే ఇది సెకండ్ అటెంప్ట్లో పాస్ అయ్యాను. ఫస్ట్ అటెంప్ట్ వచ్చేసరికి నాకు కీవర్డ్స్, అదే షార్ట్ కట్స్, కీబోర్డ్ షార్ట్ కట్స్ యూస్ చేస్తుంటే అది ఎగ్జిట్ అయిపోయి ఒక వార్నింగ్ అయితే వచ్చింది. సో మీరు ఇలా ట్యాబ్ అది షిఫ్ట్ అయ్యారని. సో అది ట్యాబ్ కాదు, కీవర్డ్స్ అయ్యే కొన్ని ప్రెస్ చేయకూడదంట. అది ఏదో ఒకటి ప్రెస్ చేశాను, Ctrl+F అని. సో దానివల్ల నాకు కొంచెం ఎగ్జిట్ అయితే అయిపోయింది. సో ఫస్ట్ అటెంప్ట్ అయితే అవ్వలేదు, సెకండ్ అటెంప్ట్లో అయింది. ఆ సెకండ్ అటెంప్ట్లో కూడా నాకు ఎంత వచ్చినాయి అంటే జస్ట్ బార్డర్ పాస్ అనమాట, 85 ఎంత వచ్చినట్టు చూపిస్తున్నానండి. ఇంకా ఇక్కడ 80, 75, 85 కాదు 80. టోటల్ స్కోర్ 100కి, డ్యూరేషన్ 90 minutes, 100 వచ్చాయి అనమాట. 100కి అయితే నాకు 80 వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి 1st October ఉంది 11 AM. ఒకసారి ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. 4 కోడింగ్ క్వశ్చన్స్, 1 hour 30 minutes డ్యూరేషన్. సో నాది సెకండ్ అటెంప్ట్లో అయింది, 80 వచ్చాయి. దాని తర్వాత నుంచి అటెంప్ట్స్ ఏమీ లేదు. ఐడీపీ లెవెల్ 2 అయితే బాగానే వచ్చాయి 100 మార్క్స్. అప్పుడు కొంచెం క్వశ్చన్ ఈజీగా వచ్చింది. సో మీకు ఐడీపీ లెవెల్ 2 ఎలా పాస్ అవ్వాలనేది కూడా మీరు నా కామెంట్ సెక్షన్లో ఐడీపీ 2 అని పెడితే నేను మీకు ఐడీపీ 2 గురించి కూడా చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడీపీ 1 గురించి అయితే మాట్లాడుకుందాం. ఓకే, సో ఇందులో ఇప్పుడు ఐడీపీకి అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఏంటి అంటే, మొత్తం మనకి 4 క్వశ్చన్స్ వస్తాయి. 4 క్వశ్చన్స్లో 2 ఈజీ, 2 మీడియం. హార్డ్ క్వశ్చన్స్ అయితే అడగరు, హార్డ్ అనేది లెవెల్ 2లో ఉంటుంది. కాబట్టి 2 ఈజీ ఉంటాయి, 2 మీడియం ఉంటాయి. ఆ 2 ఈజీలో కూడా మళ్ళీ 2 కోడ్స్ ఉంటాయి. ఆ 2 ఈజీలో 2 ఈజీ అంటే ఒకటి 10 మార్క్స్ ఉంటుంది, ఒకటి 20 మార్క్స్ ఉంటుంది. 10 ఒకటి, 20 మార్క్స్ ఒకటి. మళ్ళీ మీడియంలో వచ్చేసరికి 2 క్వశ్చన్లు ఉంటాయి, అది 30 మార్క్స్ ఒకటి, 40 మార్క్స్ ఒకటి. సో మొత్తం 4 క్వశ్చన్లు, 10 మార్క్స్, 20 మార్క్స్, 30 మార్క్స్, 40 మార్క్స్, మొత్తం అన్ని కలిపితే 100 మార్క్స్ ఉంటుంది. సో మనం దీనికి టైం ఎలా అలౌట్ చేయాలంటే 100 minutes అయితే కాదు. కాబట్టి మనం సేమ్ టైమింగ్స్ అయితే ఇవ్వలేము. ఆడిచ్చింది 90 minutes. సో 90 minutes కదా అని చెప్పి 20 minutes, 20 minutes, 20 minutes, 20 minutes ఇస్తే మనకు సరిపోదు. ఎందుకంటే ఒక్కొక్క క్వశ్చన్ హార్డ్ లెవెల్ పెరుగుతూ ఉందన్నమాట. ద డిఫికల్టీ లెవెల్ అనేది పెరుగుతూ ఉంది. కాబట్టి మీరు అన్నింటికి ఒకే టైం ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. సో దానికి టైమింగ్స్ ఎలా ఇవ్వాలంటే, ఫస్ట్ ఈజీ క్వశ్చన్కి 10 minutes ఇవ్వండి.
తర్వాత ఈజీ క్వశ్చన్కి 15 మినిట్స్, తర్వాత మీడియం క్వశ్చన్కి 25 మినిట్స్, ఇంకొక మీడియం క్వశ్చన్కి 40 మినిట్స్. సో 10, 15, 25, 40. సో ఈ విధంగా మీరు దానికి టైం ఇస్తే కనుక మీకు దానికి ఖచ్చితంగా టైం సరిపోతుంది. సో ఇప్పుడు మీరు దీన్ని ఎలా రాయాలి అని అంటే కనుక ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కూడా తీసుకుందాం, ఈజీ 1 10 మినిట్స్ ఉంటుంది దానికి. ఆ 10 మినిట్స్లో కూడా మీరు ఒక 8 మినిట్స్ 7 మినిట్స్ క్వశ్చన్ చదవడానికి టైం ఇవ్వాలి. సో మీరు ఎప్పుడైతే క్వశ్చన్ని కంప్లీట్గా డీటెయిల్గా చదువుతారో అప్పుడే మీకు ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. కోడ్ రాయడం అంతసేపు పట్టదు, 2 మినిట్స్ 3 మినిట్స్ కంటే ఎక్కువసేపు ఏం పట్టదు. క్వశ్చన్ చదివి మీరు అర్థం చేసుకుంటే దాని లాజిక్ అనేది బిల్డ్ చేసుకుంటే అప్పుడు మాత్రమే మీరు ఈజీగా రాయగలరు. సో మీరు క్వశ్చన్ చదవకుండా కోడ్కే 10 మినిట్స్ పెడితే మీరు ఎంతసేపు ట్రై చేసినా అది అవ్వదు. కాబట్టి మీరు టైం ఎక్కువ పెట్టాల్సింది కోడ్కి కాదు, క్వశ్చన్కి. క్వశ్చన్ క్లారిటీగా చదివితే మీకు కోడ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో దానికి కూడా సిలబస్ ఏముందంటే మెయిన్ మనకి ఈ 4 కోర్స్లో ఖచ్చితంగా నేను చూసింది ఏంటంటే ప్యాటర్న్స్ అనేది ఒకటి ఖచ్చితంగా పడుతుంది. సో రేర్ కేసెస్లో ఒక్కొక్కసారి పడకపోవచ్చు, 100%గా ఏం కాదు, కానీ అప్పుడప్పుడు ప్రింటింగ్ ప్యాటర్న్ అయితే ఒకటి ఖచ్చితంగా ఒకటి పడుతుంది. అంటే స్టార్ ప్యాటర్న్ కానీ, ఎల్ షేప్ కానీ, ఎస్ షేప్ కానీ, ఏ కానీ, హెచ్ షేప్ కానీ స్టార్స్తో ప్రింట్ చేయాలి కదా, సో అది ఖచ్చితంగా పడుతుంది. సో అది చాలా ఈజీగా ఉంటుంది. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ద్వారా మీరు మామూలుగా I+1 ఐఎన్ఈ ఫర్ లూప్ యూస్ చేసుకుంటూ వస్తే ఏదో వచ్చేస్తుంది, మీరు లాక్కొచ్చేసి దాని ఏదో దానికి లాజిక్ ఏమి ఉండదు అసలు సరిగ్గా. సో అది కొంచెం ఈజీగా ఉంటుంది. ప్రింటింగ్ ప్యాటర్న్స్ కొంచెం చూసుకోండి. సో దీనికి సిలబస్ వచ్చేసరికి ఏముంటుందంటే మనకి ఫంక్షన్స్ వరకు ఉంటుంది. ఫంక్షన్స్ వరకు అంటే మీకు చూపిస్తాను. ఇంకా ప్రోగ్రామింగ్ ఫౌండేషన్స్ ఉంది కదా, సో ఇంట్రో, ఇన్పుట్, అవుట్పుట్ ఇవన్నీ పెద్ద ఈజీగానే ఉంటాయి, పెద్ద ఏం మ్యాటర్ ఏం కాదు. సో ఈ ఆపరేషన్ స్టేట్మెంట్స్ అంటే ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ కండిషన్స్ ఒకటి చాలా ఇంపార్టెంట్. లూప్స్, లూప్ కంట్రోల్ ఇవి కూడా ఇంపార్టెంట్. లిస్ట్ నుంచి అయితే ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది, ఊప్స్ నుంచి కూడా ఉంటుంది అనమాట క్వశ్చన్ ఖచ్చితంగా. అంటే దాని మీద క్వశ్చన్ ఉండదు, దాన్ని యూస్ చేసే ఉంటుంది క్వశ్చన్. సో లిస్ట్ ఫంక్షన్స్ అంతే. ఈ రికర్షన్స్, ఈ టపుల్స్ అంతా 7 ఐడిపి లెవెల్ 2లో ఉంటాయి కాబట్టి మీరు ఇక్కడ వరకు చదువుకుంటే సరిపోద్ది. ఫంక్షన్స్ అక్కడ వరకు వీటిలోంచి ఉంటాయి మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్ని. సో ఆ సిలబస్ అయితే దాని వరకు ఉంటుంది, మీరు దీన్ని ప్రిపేర్ అవ్వండి. ఇంకొకటి ఏంటంటే మనకి ప్రిపేర్ అవ్వడానికి ఇక్కడ ఐడిపి సిరీస్ 1 అని ఒకటి ఉంచండి, లెవెల్ 1. ఇందులో ఐడిపి సిరీస్ 1, 2 అని ఉన్నాయి. ఐడిపి సెట్ 1, సెట్ 2 రెండు ఉన్నాయి. సో మీరు ఈ సెట్ 1, సెట్ 2 రోజుకి డైలీ 2 అవర్స్ తీసుకుని 2 అవర్స్ వీటిని సాల్వ్ చేస్తూ ఉంటే మ్యాక్సిమం ఇందులో ఏ అయితే డిఫికల్టీ లెవెల్ ఉన్నాయో అదే లెవెల్లో క్వశ్చన్స్ అనేవి మనకు వస్తాయి. కాబట్టి ఐడిపి సెట్ 1, సెట్ 2 మ్యాక్సిమం చూసి అయితే ట్రై చేయకండి, చూడకుండానే ట్రై చేయండి. రాకపోయినా నెక్స్ట్ డే ట్రై చేసినా అలా ఏదో ఒకటి ట్రై చేయండి లాస్ట్ వరకు. అంతేగాని చూసి అయితే ట్రై చేయకండి. మ్యాక్సిమం వీటిలోంచి వస్తాయి ఐడిపి లెవెల్ 1, సెట్ 1, సెట్ 2. ఈ ఐడిపి లెవెల్ 2 అనేది ఐడిపి లెవెల్ ఎగ్జామ్ 2 కోసం. సో అది అవసరం లేదు. ఫస్ట్ అయితే ఈ 2 సెట్స్ చూసుకోండి. ఈ 2 సెట్స్ మీరు గట్టిగా ప్రిపేర్ అయితే మీరు ఐడిపి లెవెల్ 1 ఈజీగా క్రాక్ చేస్తారు. సో అందులో వీటిలో కూడా మళ్ళీ మధ్య మధ్యలో గ్రాండ్ అసైన్మెంట్స్ అని ఒక 4 or 5 ఉన్నాయి. సో అవి కూడా చూసుకోవడం బెటర్. ఇది ఈజీగానే చూసేసుకోవచ్చు. ఇవన్నీ చూసుకుంటే ఒక మహా అయితే 2-3 డేస్లో అయిపోతాయి. అలా కాకుండా మీకు 15 డేస్లో డైలీ 2 అవర్స్ మీరు చూసుకుంటే సరిపోదు. వీడియోస్ చూస్తే మీకు ఏం వచ్చేది. సో ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. మీరు మళ్ళీ లీడ్ కోడ్, హ్యాకర్ ర్యాంక్, కోడ్ చెఫ్ అక్కడికి వెళ్ళి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. మనకి ఇక్కడ ఆల్రెడీ ఐడిపి ప్రిపరేషన్ సిరీస్ లెవెల్ 1 అని ఉన్నాయి. సో ఈ 2 చూసుకుంటే సరిపోతుంది అనమాట. సో మీరు కోడ్స్ని గుర్తుపెట్టుకోవద్దు. ఇప్పుడు 20 కోడ్లు గుర్తుపెట్టుకున్నారు, ఇంకొక 21st కోడ్ ఇచ్చడానికి మీరు చేయలేరు కదా. సో దానికి మీరు ఏం చేస్తారంటే లాజిక్ అనేది బిల్డ్ చేయండి. సో లాజిక్ అనేది బిల్డ్ చేయడానికి చాలా సింపుల్. అంటే చెప్పడం చాలా సింపుల్ కానీ చేయడం చాలా కష్టం. అదేంటంటే డైలీ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. నేను కూడా స్టార్టింగ్లో బాగానే చేసేవాడిని. సో అప్పుడు కోడ్ సాల్వ్ చేసేయగలిగాను. ఇప్పుడు ఆ లాజికల్ థింకింగ్ అనేది తగ్గిపోయింది. సో దానివల్ల ఏంటంటే నేను ఇప్పుడు అటెంప్ట్ సరిగ్గా చేయలేకపోతాను. ఆ టైంలో అంటే కొంచెం ఇవి రెగ్యులర్గా చేస్తూ ఉండాలి కాబట్టి అది ఉంది, ఆ లాజికల్ థింకింగ్ అనేది ఉంది కాబట్టి ఆ టైంలో చేసేసాను పాస్. సో మళ్ళీ ఇప్పుడు నేను అటెంప్ట్స్ ట్రై చేద్దాం అంటే చేయలేకపోతున్నాను. సో మీరు రెగ్యులర్గా దాన్ని ఫాలో అవుతూ ఉండాలి, లేదంటే మీ గ్రాఫ్ పడిపోతూ ఉంటుంది ఆ నాలెడ్జ్. సో లాజికల్ థింకింగ్ అనేది ఒకసారి వస్తే ఉండిపోదు, మళ్ళీ తగ్గిపోద్ది. కాబట్టి మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అది అలా ఉంటుందన్నమాట, ఇంకా పెరుగుతూ ఉంటుంది. సో కాపీ చేయడానికి అయితే ట్రై చేయొద్దు. ప్లగరిజం అయితే వచ్చేస్తుంది. ప్లగరిజం అంటే ఏంటంటే సేమ్ కోడ్ వేరే వాళ్ళు కూడా రాశారనుకో మీకు ప్లగరిజం వస్తుంది. సో మరి అడుగుతారు, బ్రో మరి ప్రింట్ హలో వరల్డ్ అని రాస్తే ఆ కోడ్ ఇస్తే అందరికీ ఒకటే కదా అని. అప్పుడు మీరు ఏం చేస్తారంటే అందరికీ ఒకటే, అప్పుడు కూడా ప్లగరిజం వస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలి, సార్ నేను ఇది ఖచ్చితంగా నేనే రాశాను, నేను ఎవరి దగ్గర చూసి రాయలేదని చెప్పి మీరు వాళ్ళకి కనుక ఆ టీంని అడిగితే వాళ్ళు మీకు గూగుల్ మీట్లో కానీ ఎక్కడొక్కడ మీటింగ్ పెట్టి మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. సో మీరు దానికి కనుక ఆన్సర్ చేసేస్తే కనుక మిమ్మల్ని వెల్ అండ్ గుడ్ అని చెప్పి ఓకే అని చెప్పి ప్లగర్స్ అనేది తీసేస్తారు. అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. మీరైతే చూసి రాయడానికి అసలు ట్రై చేయొద్దు. మ్యాక్సిమం
మీకు ఎంతైతే వీలైతే అంత ట్రై చేయడానికే చూడండి. సో విత్ ఇన్ టైంలో ట్రై చేయడానికి కూడా చూడండి. పేపర్ మీద రాయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకు టైమింగ్స్ అనేది మీకు సెట్ అవుద్ది. మీకు ఇలా కోడ్ రాసిన తర్వాత మీకు ఇందులో తెలియదు. పేపర్ మీద రాసారంటే మీకు కొంచెం నాలెడ్జ్ బాగా బిల్డ్ అవుద్ది అనమాట. ఇంకొకటి గ్రాండ్ అసైన్మెంట్స్, ఐడిపి లెవెల్ 1 సిరీస్ అవన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే రెగ్యులర్గా మీకు ఈజీగా క్రాక్ చేస్తారు. సో అంటే ఇంతకుముందు క్రాక్ చేసిన వాళ్ళందరి కారణం ఏంటంటే ఇవే ఐడిపి సెట్స్ చేయడం, ఇందులో చేయడం. ఇంకా వాళ్ళు ఇంకా లీడ్ కోడ్, హ్యాకర్ ర్యాంక్లో కూడా సాల్వ్ చేసిన వాళ్ళు అనమాట. సో మీరు అంత అక్కర్లేదు, జస్ట్ ఐడిపి పాస్ అవ్వడానికే కాబట్టి ఇది చేస్తే చాలు. ఇంకొకటి నేను ఈ 1-to-1 ఆన్సర్ చెప్పాలి కాబట్టి మీరు ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను కదా అసలు ఐడిపి ఎందుకని. ఐడిపి రాయడం వల్ల అడ్వాంటేజ్ ఉందా అంటే ప్లేస్మెంట్స్కి వాళ్ళు మ్యాండేటరీ అని ఏం చెప్పలా, ఆప్షనల్ అని చెప్పారు. కానీ రేపు అన్న రోజున మనం ఇద్దరు సెలెక్ట్ అయ్యారంటే ఒక కంపెనీకి, వాళ్ళిద్దరిలో ఎవరికి చూస్ చేసుకోవాలన్నప్పుడు ఐడిపి అనేది మ్యాటర్ అవుతుంది అనమాట. సో వాళ్ళైతే ఆప్షనల్ అని చెప్పారు, కానీ మనం దాన్ని ఆప్షనల్ తీసుకోవద్దు, మ్యాండేటరీ కింద తీసుకోండి. అది రాయండి ఖచ్చితంగా. ఇప్పుడు కాకపోతే ఈ అటెంప్ట్ కాకపోతే నెక్స్ట్ అటెంప్ట్, లేదంటే ఆ నెక్స్ట్ అటెంప్ట్ వరకు ఎప్పటికప్పుడు పాస్ అవుతారు. సో నెవర్ గివ్ అప్, ట్రై చేస్తూనే ఉండండి. ఇంకోటి ఖచ్చితంగా రాయాలంటే వాళ్ళు మ్యాండేటరీ అని అదే వాళ్ళు ఆప్షనల్ అని చెప్పారు, కానీ మనం మ్యాండేటరీ కింద తీసుకునే రాద్దాం. రాయడం వల్ల యూజ్ ఉందా అంటే ప్లేస్మెంట్స్కి అంటే ఎలిజిబుల్ అయ్యేటప్పుడు కొంచెం మనకి ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ సెలెక్టెడ్ ఈజ్ మోర్ అనమాట. సో అందుకు రాయాలి. ఎన్ని అటెంప్ట్స్ ఇవ్వచ్చు అంటే ఎన్నైనా ఇవ్వచ్చు. దీనికి ఒక ఇన్నే ఇవ్వాలి, ఒక 6 ఇవ్వాలి, 7 ఇవ్వాలని లేదు, మీరు ఎన్ని అటెంప్ట్స్ అని ఇవ్వచ్చు. ఇంకొకటి ఐడిపి రాస్తే జాబ్ వస్తుందంటే జాబ్ రాదు, జాబ్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. సో మీకు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఐడిపి అయిపోయిన తర్వాత అదర్ కోర్సెస్లో మనకి ఐడిపి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సేమ్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వడానికి ఒక చోట పెట్టారనమాట. ఇంకో అదర్ కోర్సెస్లో క్రాకింగ్ పైథాన్ ఐడిపి అని చెప్పి ఒకటి ఉంది. సో ఇందులోకి వెళ్ళారంటే మీరు ఇప్పటి వరకు మనకు అసలు ఎప్పటి నుంచి ఇంకా ఐడిపి సొల్యూషన్ సెషన్ 1, 2, 3, 4 అలా 7 సెషన్స్ చేశారు. తర్వాత నుంచి క్వశ్చన్స్ అయితే పెట్టేశారు. ఇది మన రీసెంట్గా రాసినప్పుడు September 3 మొన్నటిది ఇవి క్వశ్చన్స్. ఇది లెవెల్ 1ది ఈ క్వశ్చన్స్. సో మీరు వీటిని ఓపెన్ చేసుకుని రాసుకుని ప్రాక్టీస్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఇదిగోండి హార్డ్ క్వశ్చన్ చెప్పాను కదా, 2 ఈజీ 2 మీడియం వస్తాయని. ఇంకా 10, 10, 20, 30, 40. మీరు దీనికి టైమింగ్ ఎంత ఇవ్వాలని చెప్పాను, 10, 15, 25, 40. 10, దీనికి 10 మినిట్స్ ఇవ్వాలి, దీనికి 15 మినిట్స్, దీనికి 25 మినిట్స్, దీనికి 40 మినిట్స్. ఆ టైంలో కనుక మీరు ఇస్తే మీరైతే ఈజీగా సాల్వ్ చేసేయగలుగుతారు. సో ఇంకొకటి నేను లాస్ట్లో గుడ్ న్యూస్ అయితే చెప్తానన్నాను కదా, ఆ గుడ్ న్యూస్ ఏంటంటే అది మీకు కాదు, నాదే అనమాట. సో నాకు కాలేజ్లో ఉన్నప్పుడు April 2022లో క్యాబ్జెమినీ ఆఫర్ ఒకటి వచ్చింది. సో దాని జాయినింగ్ వచ్చేసి 16 months తర్వాత ఇప్పుడు ఇచ్చాడు. సో అది కూడా September 26 చెన్నైలో ఇచ్చారు. సో ఎవరైనా చెన్నైలో ఉంటే ఒకసారి నాకు కామెంట్ చేయండి, నేను కొంచెం రూమ్స్ అయి చూసుకుంటాను. ఇంకొకటి ఏంటంటే మొన్న రీసెంట్గా నేను సిస్కో ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అని ఒకటి పెట్టాను కదా, సో అది నేను క్రాక్ చేశాను అనమాట, సెలెక్టెడ్ అని వచ్చింది నాకు. అది దాని జాయినింగ్ వచ్చేసరికి October 16th, 2023 అంటే నెక్స్ట్ మంత్ ఇచ్చాడు 16th. సో అదే అనమాట గుడ్ న్యూస్, మీకు కాదు నాకు. ఇంకొకటి ఏంటి అంటే అంతే ఈ వీడియో. ఇలాంటి వీడియోస్ ఇంకా మరికొన్ని కావాలంటే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. We'll meet in the next video. Until then, take care of your health. Bye bye.